నీట్ యూజీ పేపర్ లీక్, సిబిఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనంలో తప్పిదాలు, వరుస వైఫల్యాలతో కేంద్ర విద్యాశాఖ చర్చల్లో నిలుస్తోంది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం అన్నింటికీ తాము బాధ్యత వహిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొస్తున్నారు. ఇక ప్రతిపక్షాల విమర్శలు కొట్టిపారేస్తున్నారు ఆయన. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీక్ ఆరోపణలు, అవకతవకలపై విద్యాశాఖ మంత్రికి గట్టిగానే సెగ తగులుతోంది. ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు, స్టూడెంట్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా రద్దు చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం ఒక మాట, ఎన్టీఏ మరో మాట చెప్పడం కూడా విమర్శలకు కారణమైంది. పేపర్ లీక్ అయిందని ధర్మేంద్ర ప్రధాన్ చెబితే తమ దగ్గర జరగలేదని ఎన్టీఏ డీజీ చెప్పడం కేంద్ర విద్యాశాఖలో నెలకొన్న సమన్వయ లోపాలు, గందరగోళ పరిస్థితులకు నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులు ధ్వజమెత్తారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అవ్యవస్థ, పారదర్శక లోపం కారణంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పరీక్షా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తిరిగి తీసుకురావాలంటే బాధ్యతాయుత చర్యలు, కఠిన సంస్కరణలు అవసరమని డిమాండ్లు పెరుగుతున్నాయి. సిబిఎస్ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానంలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇన్ని జరుగుతున్నా ప్రధాన్ కుర్చీని అంటిపెట్టుకుని ఉండడం, ప్రధాని మోదీ ఆయన్ను వెనకేసుకురావడం సిగ్గుచేటు అంటూ మండిపడింది. 12వ తరగతి బోర్డు పరీక్షల మూల్యాంకనం కోసం ఓఎస్ఎం పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వ సంస్థే వ్యతిరేకించిన విద్యార్థులపై బలవంతంగా రుద్దారని విమర్శించింది. కాగా 12వ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కాంట్రాక్ట్ ను కాంపాక్ట్ ఎడ్యుకేట్ అనే సంస్థకు అప్పగించిన కారణంగానే తప్పిదాలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను సిబిఎస్ఈ తిప్పికొట్టింది. నిబంధనల ప్రకారమే ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు ధర్మేంద్ర ప్రధాన్. అన్నింటికీ తాము బాధ్యత తీసుకుంటామన్నారు. राहुल गांधी जी एक अलग मानसिकता में पहुंच चुके हैं. निरंतर चुनाव हारने के कारण वो फ्रस्ट्रेशन में जा चुके हैं. उन्होंने एसआईआर को विरोध किया, उन्होंने ईवीएम को विरोध करते थे, उन्होंने डिजिटल इंडिया को विरोध किया. भारत की वैज्ञानिक प्रगति के साथ तो नहीं है. मैं जब खुद इस विसंगति का, इस अव्यवस्था का सरकार की ओर से दायित्व लेता हूं और उनको अनुरोध करता हूं, उनकी कोई भी बयान इस समय में, मैं पहले भी कभी कहा था कि ये राजनीति की समय नहीं है. వరుస వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశానికి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పీఎంఓ ఉన్నతాధికారులు, ఎన్టీఏ అఫీషియల్స్ హాజరయ్యారు. ఎన్టీఏలో సంస్కరణలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవిపై కత్తి వేలాడుతోందనే వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆయనకు ఉద్వాసన తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.